లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం 2:30 సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ట్రయల్ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కవిత తరపున వాదనలు వినిపించనున్నారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ లక్ష్మీ దుర్గా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం 2:30 గంటలకు రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ధర్మాసనం ముందు విచారణ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంగా కూడా అనేక అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా అరుణ్ రామచంద్ర పిల్లై ప్రస్తావనను తీసుకొస్తూ దాదాపు 9 సార్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. 9 సార్లు కూడా ఎక్కడ కూడా కవిత పేరు చెప్పలేదు. అదనపు ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా కవిత పేరు రాయలేదు. కానీ 10వ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కొంత వేరే రకంగా ఉంది. ఆ స్టేట్మెంట్లో మాత్రం కవిత పేరును జోడించి రాశారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇచ్చారని చెప్తాం. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అసలు నోటీసులు ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందనే అంశాన్ని కూడా ఆయన కోర్టు ముందు లేవనెత్తారు. మరోవైపు అదేవిధంగా ఇక ఈడీ కూడా తన వాదనలు వినిపించింది. ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయొద్దనే అనేక విజ్ఞప్తులు కూడా ఈడీ వాదనలు కొనసాగించింది. ఈడీ రిజైండర్లు రిప్లైకి సమాధానం ఇవ్వాలని గత విచారణ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆయన కవిత తరపున ఇప్పటికే రిజైండర్లు కూడా దాఖలు చేశారు. మరోసారి మధ్యాహ్నం తాజాగా వాదనలు కొనసాగబోతున్నాయి. ఈ కేసులో అనేక మంది వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షల నేపథ్యంలో కొంత మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 జరగబోయే విచారణ సందర్భంగా ఈరోజు మధ్యంతర బెయిల్కి సంబంధించిన అంశంలో ఏమైనా క్లారిటీ వస్తుందా, లేదంటే కవితకు యాజ్టీజ్గా ఉన్న జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు ఉంది. 9వ తేదీ వరకు కూడా ఆమె వెయిట్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మధ్యాహ్నం 2:30కి తెలియబోతుంది. ఇక ప్రధానంగా అనేక వాదనలు కొనసాగాయి. ఎక్కడ కూడా ఛార్జ్షీట్లో ఆమె పేరు లేదు. కానీ కావాలనే కవిత పేరును ఇరికించి వేరే వారితో స్టేట్మెంట్ ఇప్పించి మరి చేశారనేది పదే కేసులో వినిపిస్తున్నారు. ఎక్కడ కూడా ₹1 కూడా లభించలేదు. రూపాయి కూడా లభించకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా అప్పటికే ఈడీకి సంబంధించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈడీ విచారణ సందర్భంగా మహిళలకు అంశంలో ఒకవైపు కోర్టు ఉన్న సందర్భంలో ఎక్కడ కూడా అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు ఆయన ఆ అంశాన్ని చెప్పారు. కానీ కావాలనే వెంటనే సుప్రీంకోర్టులో కేసు ఉండగానే వెళ్ళి కవితను మధ్యాహ్నానికి అరెస్ట్ చేశారనే అంశాన్ని కూడా కోర్టు ముందు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ రోజు జరగబోయే వాదనలో కూడా కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా ఈడీ తరపున కూడా న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించేందుకు సమయం తీసుకున్నారు. 2:30 గంటలకు ప్రారంభమయ్యే విచారణలో ఏ అంశాలను ఇంకా కొత్తగా వాదనలు వినిపిస్తారనే అంశాన్ని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక 2:30కి జరగబోయే విచారణ అనంతరం కూడా కవితకు ఒకవేళ మధ్యంతర బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేది కూడా తేలబోతుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్.